మాచర్ల కోర్టులో పిన్నెల్లి సోదరులు లొంగిపోనున్నారు. జంట హత్యల కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి నిందితులుగా ఉన్నారు. అయితే 2 వారాల్లో కోర్టు ముందు సరెండర్ కావాలని పిన్నెల్లి సోదరులను సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు గడువు ముగియడంతో దీనికి సంబంధించి కూడా ఇవాళ పిన్నెల్లి సోదరులు సరెండర్ కానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. గురజాల సబ్ డివిజన్ పరిధిలో 144 సెక్షన్ అమలు చేశారు. అలాగే మాచర్లలో వాహనాలన్నింటి కూడా తనిఖీలు చేపడుతున్నారు. మరోవైపు పిన్నెల్లికి సంఘీభావం తెలిపేందుకు కూడా వైసీపీ సిద్ధమైంది. దీంతో పిన్నెల్లి కలిసేందుకు కూడా అనుమతి లేదంటూ కూడా వైసీపీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి విడుదల రజని, మాజీ ఎమ్మెల్యే శివకుమార్, ఎమ్మెల్సీ లేల్లా అప్పిరెడ్డి, అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త అశోక్ కుమార్లను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇక ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖరరావు పిన్నెల్లిని కలిసేందుకు మాచర్లకు చేరుకున్నారు. రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నామని రాత్రి 1:15 వచ్చి మా ఇంటికి పోలీసులు వచ్చి మీరు కార్యక్రమాల్లో పాల్గొనవద్దు, మీరు ఎటువంటి ర్యాలీలు చేయొద్దని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ తీసుకున్నాం. ఇప్పుడు ఈరోజు మా ఇంటికి సంబంధించి కందుకూరులో ఒక దినం కార్యక్రమానికి సంబంధించి మేము కందుకూరు వెళ్తూ ఉంటే పోలీసులు వచ్చి మీరు వెళ్ళడానికి లేదని చెప్పేసి హౌస్ అరెస్ట్ అని మమ్మల్ని ఈ రకంగా అడ్డుకొని క్యాంపస్కి గేట్లు వేసేసి మనల్ని బయటకు పోనీయకుండా మమ్మల్ని ఈ రకంగా హెరాస్ చేస్తూ ఉన్నారు. మరి మాకు నోటీసులు ఎందుకు ఇచ్చినట్టు ఈ రకంగా హౌస్ అరెస్ట్ చేయడం దేనికి? పోలీసులు ఎంతమంది పోలీసులు క్యాంపస్లోకి వచ్చి అందరినీ భయభ్రాంతులు చేసి ఫ్యామిలీతో వెళ్తున్నామనేది కూడా చూడకుండా ఈ రకంగా హెరాస్ చేయడాన్ని మాత్రం ఖచ్చితంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఇది పోలీసు వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగానికి సంబంధించింది. ఇమ్మనండి, నాకు మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నామనేది ఇమ్మనండి, ఇస్తే ఇంట్లో కూర్చుంటాం అని. మాకు ఇక ఫంక్షన్లు వద్దు, పెళ్ళిళ్ళు ఉండు, ఇక దినాలు ఉండవు, మా కార్యక్రమాలు ఉండవు, వేటికి పోవడానికి లేదు. మీకు చేతగాక, మీరు పాలన చేయడం చేతగాక ఈ రకంగా నిర్బంధించడం అనేది ఇది తప్పు అని చెప్పేసి క్లియర్గా పోలీసు వారికి చెప్తున్నాం. జిల్లా అధికారులకి, ఎస్పీ గారికి చెప్తున్నాం, ఈ విధానం కరెక్ట్ కాదు, దీన్ని మార్చుకోండి, మీకు ఏదైనా చేయదలుచుకుంటే నోటీసులు ఇవ్వండి. ఇక మాచర్లలో మొత్తం మీద కూడా హౌస్ అరెస్ట్కి సంబంధించి కూడా పర్వం కొనసాగుతుంది. పిన్నెల్లి సోదరుల సరెండర్తో మొత్తం మీద వైసీపీ శ్రేణులందరూ కూడా ఇంటి వద్ద కూడా ప్రధానమైనటువంటి నాయకులందరూ కూడా ఇంటి వద్ద పోలీసులు ముందస్తుగానే హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మొత్తం మీద గురజాల నియోజకవర్గంలో 144 సెక్షన్ అనేది కూడా అమలవుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి? ఒక సుప్రీంకోర్టు ఆదేశించిన మేరకు పిన్నెల్లి సోదరులు కూడా ఈ ఎపిసోడ్ కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద హై డ్రామా క్రియేట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. సాయిరామ్, ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే యాక్చువల్గా కూడా ఏదైతే గొల్లపాడులో జరిగినటువంటి మాచర్ల మండలం గొల్లపాడులో జరిగినటువంటి జంట హత్యలు ఏదైతే ఉందో ఆ జంట హత్యల్లో కూడా A5 A6గా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు అయినటువంటి వెంకటరామరెడ్డిని కూడా చేర్చినటువంటి నేపథ్యంలో వీళ్ళైతే మాత్రం తమకి ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదు, ఈ హత్యతో తమకు ఎటువంటి సంబంధం లేదు, కావాలని తమని ఈ కేసులో బనాయించారు అంటూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆశ్రయించిన సందర్భంలో ముందస్తు బెయిల్ అయితే ఇవ్వలేదు. తర్వాత సుప్రీంకోర్టుని ఆశ్రయించిన సందర్భంలో మొట్టమొదటి అయితే బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత తిరిగి ఏపీ గవర్నమెంట్ కౌంటర్ వేసినటువంటి తర్వాత అక్కడ జరిగినటువంటి ఏదైతే డిఫెన్స్ ఉంటుందో దాంట్లో మాత్రం సుప్రీంకోర్టు ఆ బెయిల్ని అయితే మాత్రం కొట్టివేసింది. ఖచ్చితంగా కూడా ఒక 2 వారాల వ్యవధిలో ఈ పిన్నెల్లి సోదరులు కూడా కోర్టులో అటెండ్ కావాలి. ఒక మర్డర్ కేసుకు సంబంధించిన విషయంలో వాళ్ళు ముద్దాయిలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో బెయిల్ అడగటం కరెక్ట్ కాదు, బెయిల్ ఇవ్వటం కూడా కరెక్ట్ కాదు అని చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈరోజు వాళ్ళైతే మాత్రం మాచర్లకు సంబంధించిన కోర్టులో లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అయితే మాత్రం ప్రజెంట్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో అయితే మాత్రం కొంత ఉద్రిక్తత అనేది చోటు చేసుకుని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా ఏదైతే గురజాల డివిజన్కి సంబంధించి గురజాల డివిజన్లో అయితే మాత్రం 144 సెక్షన్ విధించడం జరిగింది. ఇక మాచర్లో అయితే మాత్రం పోలీసు 30 యాక్ట్ అదేవిధంగా కూడా 144 సెక్షన్ విధించారు. ఏ ప్రాంతం నుంచి కూడా ఇక్కడికి ఎవరు కూడా రాకూడదు, ముఖ్యంగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఇక్కడ రావడానికి
దూరాన్ని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఎక్కడికక్కడ. అంటే ఇప్పుడు మాచర్ల ఎంట్రన్స్లోనూ అదేవిధంగా కూడా మాచర్ల ఎండింగ్ పాయింట్లో కూడా పూర్తిగా కూడా పోలీసులు అయితే మోహరించారు. ఇక్కడి నుంచి వచ్చేటువంటి వాహనాలు వేటిని కూడా వదలట్లేదు, పూర్తిగా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. అలాగే ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి ఆయన హౌస్కి ముందు అయితే ఆయన ఎవరిని కలవకుండా కూడా బారికేడ్స్ అయితే ఏర్పాటు చేశారు. ముందు వెనక రెండు పక్కల కూడా పోలీస్ బారికేడ్స్. పోలీసులు అయితే మాత్రం అక్కడ పెద్ద ఎత్తున కూడా బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపలికి అలౌ చేయట్లేదు. ఒక్క చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఒకళ్ళు మాత్రమే వెళ్ళి ఆయనతో మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే వైసీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ మాజీ ఎమ్మెల్యేలు అయితే మాత్రం అక్కడికి మాచర్ల వెళ్తాం, ఆయనకి సంఘీభావం తెలియజేస్తామని చెప్పిన మీదట ఇక్కడ హౌస్ అరెస్ట్ అయితే చేస్తున్నారు. ప్రధానంగా కూడా ఇక ఈ చిలకలూరుపేటకి సంబంధించి మాజీ మంత్రి వడదల రజనీని హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే ఇక తెనాలికి సంబంధించి ఎవరైతే శివకుమార్ ఉన్నారో శివకుమార్ని కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన అయితే మాత్రం పూర్తిగా కూడా పోలీసులతో మాత్రం వాగ్వివాదానికి దిగినటువంటి పరిస్థితి. ఇక గుంటూరుకి సంబంధించి ఎమ్మెల్సీ అప్పిరెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఇక్కడ పత్తిపాటికి సంబంధించినటువంటి ఇన్ఛార్జిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. పిడుగు వైసీపీ పిడుగురాలకు సంబంధించినటువంటి ఈ ఎవరైతే డాక్టర్ ఉన్నారో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆయన కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలను కానీ నాయకులు కానీ అరెస్ట్ చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన నాయకులు అయితే మాత్రం పోలీసులతో వాగ్వివాదానికి దిగుతున్నారు. అలాగే ఇక మాచర్లు కనుక చూసుకున్నట్లయితే పరిస్థితి మాత్రం ఉద్రిక్తంగా ఉంది. అందుకనే పోలీసులు పూర్తి స్థాయిలో కూడా అక్కడ మోహరించారు. ఆయన్ని కోర్టులో లొంగిపోయేటువంటి సమయంలో ఆయనకి మద్దతుగా ఎవరు రాకుండా కూడా అడ్డుకుంటూ ఉన్నారు. ఎవరిని కూడా లోపలికి అలౌ చేయట్లేదు. అక్కడికి వచ్చే ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే మాచర్లోకి అలౌ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. మొత్తానికి మాచర్లకు సంబంధించి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామరెడ్డికి సంబంధించి ఈరోజు వాళ్ళైతే కోర్టులో లొంగిపోతున్నటువంటి క్రమంలో మాత్రం కొంత వైసీపీ నాయకుల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతూ ఉంది. వాళ్ళైతే మాత్రం చెబుతుంది ఏదైతే గుళ్లపాడుకు సంబంధించినటువంటి జంట హత్యల కేసుల్లో పిన్నెల్లి సోదరులకి ఎటువంటి సంబంధం లేదు, అయినా కూడా దాంట్లో వాళ్ళ మీద బనాయించారు అని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరికొద్దిసేపట్లోనే వాళ్ళైతే మాత్రం మాచర్ల కోర్టులో లొంగిపోయటానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.